హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సింపుల్ వేలో రసం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా రసం చేసుకొని ఒకసారి తినండి, అన్నం మొత్తం లాగిచ్చేస్తారు. చాలా సింపుల్. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అని చూసేద్దానండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగేసి ఒకసారి పీచులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని దీంట్లో ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసి ఒక 10 నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ నాననివ్వండి. ఈలోపు మనం మసాలా అనేది రెడీ చేసేసుకుందాం. మిక్సీ జార్ తీసేసుకుని 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూను ధనియాలు, 2 ఎండుమిర్చి మంటకు తగ్గట్టుగా యాడ్ చేసేసుకుని 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బల్ని తీసేసుకొని దీన్ని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసేసుకోండి. రోలు ఉంటే ఇంకా మంచిది, రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ చూస్తున్నా చూడండి, ఇలా కచ్చాపచ్చాగా దంచేసేసుకోండి. ఇది నేను ఒక రోజుకు మాత్రమే పెట్టడానికి చూస్తున్నాను. మీరు డైలీ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే చేసుకోవడం ఇంకా సింపుల్ అయిపోతుంది. దాన్ని మూతపెట్టి పక్క నుంచి ఇందాక నానబెట్టాం కదా చింతపండు, దీంట్లోంచి గుజ్జును అనేది తీసేసి చక్కగా చూడండి ఇలా చింతపండు చక్కగా పిండేసి వాటర్ని ఇలా ఉంచేసుకొని ఇందులోనే ఒక పెద్ద టమాటా, పండిన టమాటా తీసుకోండి. పండిన టమాటా తీసుకొని దీన్ని కూడా చింతపండు పులుసుతో పాటు మొత్తం కలిసేలాగా ఇలా నేను చూసినట్టు కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కాళ్ళు, అలాగే కరివేపాకు ఈ టమాటాతో కలిపి బాగా పిసికి పక్కన ఉంచేసేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దు. చూడండి చక్కగా అన్ని కలిసిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసేసుకుందాం. ఇప్పుడు రసం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవనిచ్చేసి ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు అలా వేయగానే ఇలా చిట్లిపోవాలి, అంత వేడి మీద ఉండేటట్టు చూసుకుని ఆయిల్, అలాగే కొంచెం మెంతులు, ఒక పచ్చిమిరకాయ, 2 ఎండుమిర్చి ఇలా తుంచి యాడ్ చేసి ఇందాక మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కదా పొడి, దాన్ని కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చియే కదా మిక్సీ పట్టేసింది, అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో మిక్సీ పట్టేసుకోండి. అవి వేగుతూ ఉండగానే కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసాను నేను, వేసి చూడండి చక్కగా మసాలా కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు కాడలతో సహా కరివేపాకు యాడ్ చేసేసేయండి. అది యాడ్ చేసి ఇందాక జ్యూస్ చేసి పక్కన ఉంచాం కదా టమాటా చింతపండు పిండింది, ఇది కూడా కలిపి మనకు రుచికి తగ్గట్టుగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపుని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నాకు ఖచ్చితంగా కప్పు వాటర్ దాకా పట్టాయి. అవి యాడ్ చేసి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసి అంతా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టి మంట మీడియంలో ఉంచేసుకుని ఇలా ఒక పొంగు రానిస్తే చక్కగా సరిపోతుంది. ఇలా ఎప్పుడైతే పొంగు వచ్చిందో ఇందులో కొత్తిమీర కాళ్ళను వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఎక్కువసేపు మరగాల్సిన అవసరమే లేదు. ఈ రసం అనేది ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా వేడి వేడి అన్నంలో ఓన్లీ రసం పోసేసుకొని తాగేస్తే నోటికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా. ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్.